హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అప్డేట్ అయితే ఇవ్వాలండి. ఈ కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఇవి రెండు కంట్రీస్ వార్ అయితే జరుపుతున్నాయి అన్నమాట. సో దీనివల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ అయితే ఎఫెక్ట్ అయ్యాయి. అంటే ఇరాక్, ఇంకా దుబాయ్, ఇంకా ఒమన్, ఇంకా ఇట్లాంటివి బహ్రెయిన్ ఇవన్నీ అయితే చాలా ఎఫెక్ట్ అయ్యాయి. సో అక్కడ కూడా బాంబ్ షెల్లింగ్ అయితే జరుగుతోంది. చాలా అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ని కూడా టార్గెట్ చేసేసి ఇంకా బాగా ట్రబుల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అంటే చాలా ప్రాబ్లం అయితే ఉందన్నమాట, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి. అంటే ఇండియా నుంచి ఈ ఫ్రాన్స్కి రావాలన్నా, ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నా కూడా కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంది. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే షట్ డౌన్ చేసేసారు. చాలా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ కూడా చేసేసారనమాట. ఎయిర్ ఇండియా, ఇంకా ఎమిరేట్స్, ఇట్లా చాలా వేరే మేజర్ ఎయిర్లైన్స్ కూడా మొత్తం క్యాన్సిల్ చేసేసారనమాట. సో మీరు అత్యంత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు ట్రావెల్ చేయకండి. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ మేజర్ రిస్క్. అంటే ఫ్లైట్ డిలేస్ ఉండొచ్చు, ప్లస్ ప్రైజెస్ కూడా చాలా పెంచేశారనమాట. టు అండ్ ఫ్రోకే చాలా, అంటే మనము టు అండ్ ఫ్రోకి ఒక 25% ఇంతకుముందు పెడితే ఇప్పుడు అది 100 రెట్లు ఎక్కువైందనమాట. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ చేయండి. And at the same time, if there are any alternative ways to reach India or come back to France, you can check out that as well. సో ఇదైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ అప్డేట్ అయితే ఉందండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఐల్ కమ్ back with another interesting video. Until then, keep watching. Take care and bye bye. Please like, share and subscribe to Facts of France.